కూడా పోలీసు Junai. వాళ్ళకు అవసరాలు ఉన్నాయంట. ఏం చేస్తాము? మీరు సంపాదించుకుంటారు కదా అంటారు. కొద్దిగా ఎన్నికి రానా కొద్దిగా సెల్లు దిపి రగనా అనుభవస్తులు ఎవరు చెప్పాలా? ఎమ్మెల్యే చెప్పాలి. తాగలే ఇక్కడ కూడా లేదు. ఇక్కడే మా ఇంటి లోన్ పెట్టుకోబడు 2 లక్షలు మన ఎమ్మెల్యే యాడన్నా ఈరోజు డిసెంబర్ 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంచే కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా మేము కూడా ఈరోజు 39లో పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. అందరూ చంద్రబాబు నాయుడు గారికి ఇంత పెన్షన్ ఇచ్చేదానికి ఆయనకు మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారం చెప్పండి సార్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు కొన్ని కొత్త పెన్షన్లు కూడా ఇస్తున్నాం. పొద్దుటూరుకి సంబంధించి కొన్ని కొత్త పెన్షన్లు కూడా మున్సిపల్ ఆఫీసులో ఇచ్చేదానికోసం ఈ కార్యక్రమం అయిన తర్వాత అక్కడికి పోవడం జరిగింది. భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్, బీజేపీ రాష్ట్రాలలో కూడా ఇంత పెన్షన్ ఇవ్వడం లేదు. 4,000 రూపాయల పెన్షన్ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇస్తున్నారు తప్పక ఏ ఇండియాలో భారతదేశంలో ఉండబడిన ఈ రాష్ట్రాలలో ఒక్క ఆంధ్రప్రదేశ్ అందరికంటే ఎక్కువగా ఇస్తుంది. కాబట్టి ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉండబడినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు మరి ఆయన ఏదో కేంద్రం దగ్గరికి పోయి మాట్లాడుకొని కొంత డబ్బులు తీసుకొని వచ్చి ఏ సంక్షేమ కార్యక్రమాలు నిలబడకుండా
అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిలబడకుండా చేయడం జరుగుతుంది. కాబట్టి మనం అందరము ఎటువంటి పరిస్థితుల్లో మనకి ఇంత సంక్షేమాన్ని ఇంత అందించే పెన్షన్లు ఇవన్నీ అందించే చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని, ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని కోరుకుంటూ, ఈ రాష్ట్రంలో గతంలో విధ్వంసం జరిగింది. రాష్ట్రము చాలా సర్వనాశనం అయిపోయింది. ఆర్థిక ఇబ్బందుల వలన కుదేలైపోయింది. ఆ ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉండబడినప్పటికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఎన్నో రకాల ఆయన శ్రమ పడుతూ డబ్బు తీసుకొని వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం చేయడం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో ఇంత కష్టపడి పనిచేసి ఇన్ని ఆర్థిక కార్యక్రమాలు చేయగలిగే ముఖ్యమంత్రి ఒక్క చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకొని, మరి ఆయన ఉన్నంతకాలము మన రాష్ట్రం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ, ఎక్కడ కూడా ఏ ఎన్నిక వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఓటేయాల్సిందిగా కోరుకుంటున్నాం. 9వ వార్డుకు మన ఎమ్మెల్యే నంద్యాల వరదారెడ్డి రావడము చాలా సంతోషంగా ఉంది. 39వ వార్డులో జంగంపేటలో ఎప్పుడు రాత్రి 12 నుంచి రాత్రి 4 గంటల వరకే నీళ్ళు వచ్చేటివి. మన ఎమ్మెల్యే గారు లెటర్ ఇప్పించి వాళ్ళతో ఇలా పారుదల వాళ్ళతో మాట్లాడి పగులు వచ్చేట్టుగా కూడా ఈరోజు ఉదయం 10-11 వరకు కూడా వచ్చేట్టుగా చేసినాడు. ఈ వీధిలో అయితే కరెంటు పోలు లేక 15 ఏళ్ళ నుంచి వీధి లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రధానితో లెటర్ ఇప్పించి డిఈ గారికి ఫోన్ చేయించి ఇక్కడ 10 సార్లు తిరిగి మనం ఈ పని సాధించుకున్నాం. ఈ ఇదిలో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అట్లనే ఈ వార్డులో 39వ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఈ వార్డుకు ఇప్పుడు కాకుండా ఒకసారి పర్యటించి మనకు ఒక రోడ్డు విషయం అయితేనే కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఈ పక్కన మన ఎనికి పక్కన అయితే పాత ఈను మంగళ్ళు పెట్టినారు. అవి బజార్ కంప్లైంట్ ఇచ్చారు. ఒకసారి కంప్లైంట్ ఇచ్చాం మున్సిపాలిటీ కమిషనర్ గారికి. ఆయన కొంచెం పలక ఉన్నాడు. ఆడ ఎప్పుడు 6 ఆటోలు 10 ఆటోలు ఉంటున్నాయి. వాళ్ళైతే నేను ఒకసారి మీరు ఈ మాదిరిగా పెడితే అంటే మీరు రౌడీజం చేస్తున్నారు, పార్టీ అధికారంలో ఉంది అంటున్నారు. అట్లా కాకుండా మాకేదైనా సామరస్యంగా ముందు నన్ను మీరందరూ దీవించి మన పెద్ద సమక్షంలో మీరు ఏం చెప్పినా పెద్ద దగ్గరికి తీసుకుపోయి సామరస్యంగా పనిచేసేటందుకు నేను సిద్ధంగా ఉండా. మన వార్డుకు పలికేటందుకు కూడా మన ఎమ్మెల్యే గారు సానుకూలంగా ఉన్నారు. మనం పెద్ద ఆయనకి మంచి ఆదరణ ఇచ్చినాము, ముందు కూడా ఇచ్చాము. డ్రైనేజీలు కొన్ని సమస్యలు ఏదైనా ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కొన్ని మా తీర్చితే బాగుంటుందని చెప్పి మా అందరి వార్డు తరఫున విన్నవించుకుంటున్నాం. సిద్ధయ్య గారు మున్సిపల్ కమిషనర్ దగ్గరికి పోయి మీ సమస్యలు చూస్తూ ఉండబడినప్పటికీ ఇప్పుడు మున్సిపల్ చైర్మన్గా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళు మన వైపు నుంచి ఎలాంటి ప్రతిపాదనలు పోయినా కూడా వాళ్ళు పలకడం లేదు. కాబట్టి దయచేసి ఒక 3 నెలలు 4 నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఈ ఎన్నికల్లో తగువైన బుద్ధి చెప్పేసి మీరు సర్వస్వం ఏం కావాల్సినా చేస్తాం.